ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే కులాంతర వివాహం చేసుకుందని చెప్పి సొంత తమ్ముడు సొంత అక్కని అతి కిరాతకంగా ఎక్కడైతే చంపాడో ప్రస్తుతం మనమైతే అదే ప్లేస్లో అయితే ఉన్నాం. ప్రస్తుతానికి తను హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంది. కొన్ని నెలల క్రితమే తను అక్కడ జాయిన్ అయింది. అయితే ఎప్పటిలాగానే అంటే పెళ్లి అయిన తర్వాత నవంబర్ 10న తను పెళ్లి చేసుకుంది, ప్రేమ వివాహం చేసుకుంది. దాదాపుగా 8 సంవత్సరాలు కూడా వీళ్ళిద్దరు కూడా ఎవరైతే శ్రీకాంత్ అలాగే నాగమణి ఉందో వీళ్ళిద్దరు కూడా దాదాపుగా 8 ఏళ్లుగా కూడా ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం ఇంట్లో కూడా తెలుసు. శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరు పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ మాత్రం నాగమణి ఇంట్లో మాత్రం అంటే తల్లిదండ్రులు లేరు, కేవలం పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళ ఇంట్లోనే తను పెరుగుతూ ఉంది. నాగమణితో పాటు తన తమ్ముడు కూడా అతను ఉండటం జరిగింది. అతనికి మాత్రం అసలు ఇష్టం లేని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఎప్పటిలాగానే తను హయత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్న క్రమంలో అంటే ఇటు సైడ్ నుంచి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వాళ్ళ తమ్ముడు అంటే దాదాపుగా నవంబర్ 10వ తారీఖు నుంచి కూడా తన మీద ఒక కన్నేసి ఉంచాడు. ప్రేమ వివాహం చేసుకుంది, పరువు పోయింది అంటూ కూడా తను ఎంతగానో మానసికంగా ఇబ్బంది పడుతూ అప్పటి నుంచి కూడా మొత్తం కూడా కక్ష పెంచుకొని కుట్ర అంతా పన్ని అంటే దాదాపుగా నవంబర్ 10 నుంచి కూడా వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాడు. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అంటూ కూడా ఎవరైతే తమ్ముడు పరమేష్ ఉన్నాడో అతను ఎప్పుడు కూడా తన వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. అయితే ఈరోజు తెల్లవారుజామున తను ఇంటి నుంచి ఏదైతే వాళ్ళ అత్తగారి ఇల్లు ఉందో అక్కడి నుంచి వస్తున్న క్రమంలో ఇక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వెనకాల కార్లో ఫాలో అయ్యి ఇక్కడ ఎవ్వరూ చుట్టూ చూడని పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు మొత్తం కూడా అడవి ప్రాంతం లాగానే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇక్కడ ఏమైనా జరిగినా కూడా ఎవరికి తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఈ ఘటన త్వరగా వెలుగులోకి రావడానికి గల కారణాలు కూడా ఎవరైతే నాగమణిందో తన భర్త శ్రీకాంత్తో ఫోన్ మాట్లాడుతూ వస్తుంది కాబట్టి ఈ ఘటన త్వరగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే కనుక ఒకవేళ ఏమైనా జరిగినా లేకపోతే నాగమణి తన భర్త శ్రీకాంత్తో మాట్లాడకపోయినా కూడా అసలు ఈ ఘటన అనేది ఇంత త్వరగా వెలుగులోకి వచ్చేది కాదని చెప్పొచ్చు. చూడొచ్చు మొత్తం కూడా మనకి చుట్టూ ఎక్కడికక్కడ చెట్లు గడ్డి ఇదంతా కూడా కనిపిస్తోంది. ఒకవేళ ఏమన్నా అరిచినా కూడా గట్టిగా అరిచి కీ పెట్టినా కూడా అసలు ఎవరికి వినిపించని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ స్కూటీ కూడా అక్కడ పక్కనే ఉంది. నేను మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. తను ఇలా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కార్తో ఆ స్కూటీని ఢీ కొట్టంగానే తను ఒక్కసారిగా కింద పడిపోయింది. స్కూటీ కూడా కింద పడిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా స్కూటీ కూడా ముందుకు వెళ్ళిపోయింది. అంటే ఒక స్పీడ్గా వచ్చి తనని గుద్దటంతో బండి కూడా కింద పడిపోయి తను కూడా కింద పడిపోయి బండి ఒకసారిగా ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ మనకి కింద గీతలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే వెంటనే ఎవరైతే నాగమణి తమ్ముడు పరమేష్ ఉన్నాడో అతను వెంటనే కారులో నుంచి దిగి వెంటనే తను ఏదైతే కొడవలి తెచ్చుకున్నాడో తనతో పాటు కొడవలి తెచ్చుకున్నాడో అది ఒక్కసారిగా బయటికి తీసి వస్తున్న క్రమంలోనే నాగమణి వెంటనే తన భర్తకి ఫోన్ చేసి చెప్పింది, ఇలా మా తమ్ముడు వచ్చాడు, నా స్కూటీని ఢీ కొట్టాడు, నేను కింద పడిపోయాను, తను కొడవలిని తీసుకొని వస్తున్నాడు అంటూ కూడా భర్తతో చెప్తూనే ఉంది. చెప్పగానే వెంటనే భర్త ఎక్కడ ఈ చుట్టుపక్కల ఏదైతే ఒక గ్రామం ఉంటుందో ఆ గ్రామంలో వాళ్ళ సొంత స్నేహితులు కుటుంబ సభ్యులు ఉండటంతో వెంటనే వాళ్ళని ఇక్కడికి పంపించడం జరిగింది. అప్పటికే ఇక్కడికి వచ్చి చూసేసరికి నాగమణి ప్రాణాలు కోల్పోయి కొనుపిడితో కొట్టుమిట్టులాడుతుందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కొన్ని క్షణాల్లోనే తను చనిపోయిన పరిస్థితి అని చెప్పచ్చు. అప్పటికి కూడా ఎవరైతే తన తమ్ముడు పరమేష్ ఉన్నాడో కోపంతో రగిలిపోతూ తన అక్క చనిపోయినప్పటికీ కూడా చనిపోవాలంటూ ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ఏకంగా 10 సార్లు తన మెడని కోస్తూనే అతి కిరాతకంగా అతి దారుణంగా సొంత తమ్ముడే సొంత అక్కని చంపడం అనేది అసలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పచ్చు. చూడొచ్చు కేవలం ప్రేమ వివాహం చేసుకుంది, కులాంతర వివాహం చేసుకుందన్న ఒకే ఒక కారణంతో అతి దారుణంగా ఫాలో చేస్తూ దాదాపుగా నవంబర్ 10 నుంచి ఈ రోజు వరకు కూడా ఫాలో చేస్తూ ఎప్పుడెప్పుడు చంపాలి అంటూ కూడా తనలో రగిలిపోతున్న కోపానికి ఈ రోజైతే ఈ విధంగా కక్ష తీర్చుకున్నాడు అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ మాత్రం ఏదైతే కులాంతర వివాహాలు ఉన్నాయో వాటిని ప్రోత్సహించాలి అంటూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికి మాత్రం ఇది సంచలనంగా మారినప్పటికీ మరి పోలీసులు అయితే దీని మీద మేము కఠిన యాక్షన్ తీసుకుంటామంటున్నారు. కానీ ఎవరైతే నాగమణి భర్త శ్రీకాంత్ ఉన్నాడో మాకు ఖచ్చితంగా న్యాయం కావాలి, మేము 8 ఏళ్ళు ప్రేమించుకొని ఇప్పుడు పెళ్లి చేసుకొని
ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనుకున్నాం. ఇంతలోనే నా భార్య, నా ప్రియురాలు, దాదాపు 8 సంవత్సరాలు నేను ప్రాణంగా ప్రేమించిన నా ప్రియురాలు ఇప్పుడు కనిపించకుండా పోయింది, అసలు తిరిగి రాని లోకాలకి వెళ్ళిందంటూ కూడా అతను ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని చెప్పొచ్చు. నేను మీకు ఒకసారి ఆ స్కూటీని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అతి దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు. సొంత తమ్ముడే అక్క పాలిట ఎముళ్ళ మారి ఈ రోజు అంటే దాదాపుగా నెల రోజుల నుంచి కూడా తనని ఫాలో అవుతూ ఈ రోజు అతి కిరాతకంగా ఎవ్వరూ లేని ప్లేస్లో చూడొచ్చు. మొత్తం కూడా మనకి మొత్తం ఖాళీ స్థలమే కనిపిస్తూ ఉంది. చెట్లు, చీమలు, పెద్ద పెద్ద కొండలు తప్ప అసలు ఏమీ కనిపించని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు వెంటనే శ్రీకాంత్ వాళ్ళ ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళని ఇక్కడికి పంపించగానే వాళ్ళు నాగమణి మృతదేహాన్ని చూసి వెంటనే 100కి డయల్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి నాగమణి స్కూటీని కూడా పక్కన పెట్టడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ స్కూటీ కూడా కొంచెం ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో ఇక్కడ లైట్ దగ్గర మొత్తం గీతలు పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్నగా డాష్ ఇవ్వగానే బండి కింద పడి ఒక్కసారిగా రాసుకుపోయిన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ సొట్టపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైనా ఇలా కులాంతర వివాహం చేసుకుందన్న ఒకే ఒక కారణంతో సొంత తమ్ముడే అంటే తన సొంత తమ్ముడే ఈ విధంగా అంటే ఏదైనా ఒక సమస్య వస్తే అన్నయ్యకో తమ్ముడికో చెప్పుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు. అలాంటిది తమ్ముడే తన పాలిట ఎముళ్ళా మారి ఈరోజు ప్రాణాలు తీయడం అనేది అతి దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇప్పుడు నాగమణి తమ్ముడు అయితే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతని నుంచి ఇంకా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ నాకు న్యాయం కావాలి, నా భార్యని, నా ప్రియురాల్ని చంపిన తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అంతకుని అతన్ని వెంటనే ఉరిదీయాలి అంటూ కూడా పోలీస్ స్టేషన్ ముందు అయితే ధర్నా చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ఏదైనప్పటికీ వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.